ల్యాండ్ అవ్వదు. బట్ నేను శందత్ గారితో మాట్లాడుతుంటే మొన్న ఆయన ఒక విషయం చెప్పారు. దిస్ బాయ్ కళ్యాణ్ కేమ్ టు మీ ఫర్ మ్యాడ్ 2 weeks తర్వాత వచ్చి స్క్రిప్ట్ మొత్తం చెప్పేసారు. 2 weeks 2 weeks ఎట్లా అంత ఫాస్ట్ గా ఎలా అని అంటే మనకు దీంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయి కదా బ్రో, సో అవి ఈజీ అయిపోయింది మనకు. అంటే రైటింగ్ కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది బ్రో. ఐడియా ఒక్కటే, అంటే అదొక్కటి ఆర్గానిక్. మీకు తెలిసిందే కదా కామెడీ సినిమాలో ప్రాబ్లం ఏంటంటే అది ఆర్గానిక్ గా అనిపించదు. బేసిక్ గానే మనం ఎత్తుకోవడమే. కామెడీ ఎత్తుకున్నప్పుడు ఏదో ఒక పెళ్లి సెటప్ చేస్తున్నాం, దాంట్లో కామెడీ సీన్ జరగాలంటే ఇలా జరగదు కదా అంటారు. అలా దీంట్లో జరగడమే కామెడీ. సో దాన్ని ఒప్పించాలి మామ. ఏదో చిన్న ఎడ్జ్ ఒకటి ఉంటది, ఆ ఎడ్జ్ ని పట్టుకోవడంలో వస్తుంది కానీ ప్రాబ్లము. అది ఒక్కటి దొరికేసిందంటే ఇంకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఐడియా పట్టుకోవడం అంటున్నారు కదా, ఇజ్ దట్ అది మొత్తం సినిమాకా లేకపోతే ప్రతి సీన్ లోనా? ప్రతి సీన్ కి. అంటే ఈ సీన్ లో ఏంటి కొత్తది, ఇప్పుడు ఫ్రెండ్స్ అని పిలవలేదు. ఎందుకు పిలవలేదంటే 100 రీజన్ రాయొచ్చు మీరు. ఏది ఆర్గానిక్ రీజన్ లాగా అనిపించాలి, విచ్ ఇస్ ఫనీ. రైట్. మీరు ఏదో చూసుంటారు, అంటే నువ్వు నా గురించి బ్యాడ్ గా చెప్పారు అని అనుకో, దాంట్లో ఫన్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఫన్ చేయాలి మనం. సో ఆ ఐడియా క్రాక్ చేయడమే